రాత్రి మమ్మల్ని అందరూ దీవించిన కాక కూడి దేవుని వాక్యం వినడానికి ఫేస్బుక్లో వాట్సాప్లో కూడి వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ యేసుప్రభు గారట వందనాలు. దేవుని బిడ్డలకి అందరికీ దేవుడు దీవించిన గాక. శుక్రవారం మనం నేర్చుకున్న విషయము యోహాను సువార్త 18 అధ్యాయము 1 వచనం. యేసుక్రీస్తు గిద్రోం వాగు దాటి వెళ్ళారు. అదే మనము నేర్చుకున్నారండి వాగు గురించి. ఆ గిద్రోం వాగు గురించి కొన్ని విషయం నేను చెప్పారండి. దావీదు కూడా ఆ గిద్రోం వాగు దాటిపోయినట్టుగా మనము చూడగలిగారు. గిద్రోం వాగు దావీదు కూడా దాటిపోయింది. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా దాటిపోయారు. అంటే ఆ గిద్రోం వాగు అంటే ఆత్మీయంగా మనకు శ్రమ. అలా క్రైస్తవ జీవితంలో కూడా ఎలాంటి శ్రమలు కలుగుతున్నానని నేను చెప్పిందండి. యేసుక్రీస్తుకి గిద్రోం వాగు దాటిన తర్వాత ఆయన జీవితంలో శ్రమ కలిగినట్టుగా నేను చెప్పిందండి. ఈ గిద్రోం వాగున గురించి ఒక 2-3 మాటలు కూడా మనం వింటాం. 2 దినవృత్తాంతము 29 అధ్యాయం 16 వాక్యం. అది పుదియ పవిత్ర పరిస్థితికి యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఆ గిద్రోం వాగు ఒక శ్రవ్య అంటే రెండవద మనకు ఆత్మీయంగా నేర్పించిన విషయం ఏంటంటే ఆ వాగు లోపలికి దేవాలయం లోపల ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ ఎక్కడ పారవేశారు. ఇప్పుడు కొందరు దేవాలయములు కొన్ని నిషిద్ధ వస్తువులు ఇప్పుడు కూడా ఉన్నాం. ఈ లేవీయులు అని చెప్పిన వారు ఎవరైనా మీకు అర్థమైందా? హలో, లేవీయులు ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఆ లేవీయులు ఎవరండి? ఎవరు చెప్పలేదు. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఈ లేవీయులు ఎవరంటే దేవుని సంఘములకి ఉన్న సంఘ కాపారి అండి, లేకపోతే పాస్టర్. అది మనసులో ఉంచుకొని మీరే అలాగ చదవండి ఒకసారి. 29:16. పవిత్ర పరిస్థితికి యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా తీసుకొని రాగా అలాగే చదవాలంటే లేదా మీరు ఇప్పుడు చదివినట్టుగా చదవండి. దేవుని యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా సేవకులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. అక్కడ ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ ఎక్కడ పారవేశారు? అయిన వెనకలో ఉన్న అధ్యాయములు కొన్ని చదివితే అది మనకు స్టడీ చేయడానికి ఇప్పుడు అవసరం లేదు, అందుకని చెప్పలేదు. అంటే ఈ దేవాలయం కొన్ని దినములు ఏమైందండి, మూయబడింది. ఒకసారి కూడా అజిత్ అది బాగా చేస్తాను, వినండి, చూడండి.
అంటే ఇక్కడే 29 అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే వినండి, దేవాలయం గురించి ఒక 2 మాటలు చెప్పాలి. ఆయన 29 3వ వాక్యం చదవండి. 3 అంకుల్. ఆ, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి ఉందా? వాటిని బాగు చేసి అంటే దేవాలయములు మందిరపు వాకటాన్ని తెరపాడు. దాని ముందుకు ఏం జరిగిందంటే మీరు చూడాలి. 28 అధ్యాయము 24వ వాక్యం చూడండి. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి దేవాలయం మూసారు. ఇన్ని బాగా వినండి. మందిరముట అంటే ఇంకా వినండి. అప్పుడు దేవాలయం ఏమైంది? మూయబడింది. మూయబడిన కారణం అంటే అక్కడ ఉన్న ఒక రాజుడు దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నీ ఏం చేశారు? తెగొట్టించారు. కొట్టించిన తర్వాత ఆయన ఏం చేశారు? దేవాలయం మూసారు. അങ്ങനെ కొన్ని దినములు దేవాలయం మూసి ఉన్నది. ఈ మూసి ఉన్న కాబట్టి దేవాలయం లోపల ఇప్పుడు ఏమైంది? అదే మనం చదివారు 29:16. నిషిద్ధమైన వస్తువు అక్కడ పడిందట. దేవాలయం మూయబడితే నిషిద్ధమైన వస్తు లోపలికి వస్తుంది. మీరు మీ సొంత ఇల్లు శుభ్రపరచలేకుండా ఆ మూయబడండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటి లోపల మొత్తం చెత్తలన్నీ వచ్చి పడిపోతుంది. ఆ దేవాలయం లోపల నిషిద్ధమైనది అన్నీ ఎక్కడ పడింది? దేవాలయం లోపల పడిందంట. అది కారణం అంటే దేవాలయం మూయబడింది. ఆ మూయబడిన దేవాలయం లోపలికి లేవీయులు ప్రవేశించారట. అక్కడ మీరు చూడండి 16వ వాక్యం ఒకసారి కూడా చూడండి. పవిత్రపరచుటకే యాజకులు యెహోవా మందిరపు లోపల భాగములకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా మీరు ఇల్లు తొడచినట్టుగా కాదు. మీరే ఇల్లు తొడచి ఎక్కడ పెట్టుతాను? ఏదో ఒక మూలేరు ఉంచుతాను అనమాట. తర్వాత ఇప్పుడు సమయం దొరికినప్పుడు మీరేం చేసుకున్నారు? బయటికి పారవేస్తున్నారు. అంటే దేవాలయం లోపల నిషిద్ధమైన వస్తువులు ఉండకూడదు. ఆ దేవాలయం లోపల ఉంటున్నవా నిషిద్ధమైన వస్తువులన్నీ బయటికి తీసివేయాలి. అది యాజకుడు పని. అది యాజకుడు చేయని పని, లేవీయులు చేయని పని. అది అంటే ఆయన ఆత్మీయ అర్థంగా మనం వ్యాఖ్యానించి చెప్తే దేవుని సంఘ లోపలలో నిషిద్ధమైన ఒక్క వస్తువు కూడా సంఘ లోపల ఉండకూడదట. కొందరు అనుకున్నారు కొన్ని యాజకుడు కొన్ని పాస్టర్లు చెప్తున్నా పర్లేదండి, తాగుబోతాయని కూడా వస్తున్నారు కదా చర్చికి, ఆడు కూడా అక్కడ కూర్చోండి. కైనీలు గుడకలు తిన్న వాడు కూడా వచ్చి కూర్చోండి, ఏం పర్లేదండి అని అనుకున్నారు కొందరు. దేవాలయం లోపలలో నిషిద్ధమైన వస్తువు ఉంచకూడదట. ఈ కాలములు దైవ సేవకుడు నీ సంఘ లోపలలో బాప్టిజం పొందిన తర్వాత పాపం చేసిన విశ్వాసీలకి మళ్ళీ నువ్వు
బల్ల కార్యక్రమములు పాలు పొందడానికి వీల్లేదు. ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదండి. ఎస్ఎకేల్ గ్రంథం కూడా కలిసి చదవండి, అప్పుడు కొందరు కూడా నీకు కొంచెం కూడా అర్థం అవుతున్నాం. ఎస్ఎకేల్ గ్రంథము 22వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించెదరు, నాకు ప్రతిష్టములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్టమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు. హలో, ఉండండి రేబెక్క, ఇక్కడ చెప్పుతున్నారండి, ఎస్ఎకేలు చెప్పుతున్నారు, నా సేవకుడు యాజకుడు నా యాజకుడు ఆ నా ధర్మశాస్త్రమును నా ధర్మశాస్త్రమునికి నిరాకరింప చేశారట. ఎందుకు నిరాకరింప చేశారు? కిందకి చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. నాకు ప్రతిష్టములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్టమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు, పవిత్రమైనదో అపవిత్రమైనదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. జనులకి నేర్పించలేదు. ఏటి అశుద్ధమో దేని పరిశుద్ధమో అది జనులకి నేర్పించడానికి దేవుడు తన దేవాలయం లోపల పరిచర్య చెయ్యడానికి పిలవబడిన యాజకుడు దేవుని ధర్మశాస్త్రం విరోధంగా నిరాకరించారు. ఏది నిరాకరించారు? పవిత్రమేది అపవిత్రమేది అని ప్రజలకి తెలియపరచలేదు. తెలియపరచలేను కాబట్టి ధర్మశాస్త్రములకి విరోధంగా ద్రోహం చేశారు. అవును కదా? హలో, పాస్టర్ పని అండి నేర్పించడం. ఏది పవిత్రమేది అపవిత్రమేది అది తన సంఘ లోపలికి వచ్చిన బిడ్డలకి నేర్పించాలి. మీరు అది నేర్పించలేకపోతే దేవుని ధర్మశాస్త్రమకి 26 మాకు ధర్మశాస్త్రములకి నిరాకరించుచున్నాం. ఈ కాలంలో పాటలు అందరూ అదే చేసుకున్నారు. ఆడు చెప్పరు. అలాగా చెప్పకుండా ఆయనకి మూలలు కూర్చడానికి చోట ఇస్తున్నాం. ఎవరు ప్రైజ్లోడు చెప్పదా? ఈ కాలంలో సంఘ లోపలు ఏం జరిగితే పాస్టర్ సైలెంట్ గా కూర్చున్నాం, మాట్లాడరు. పాస్టర్ ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యలేకపోతే ఇక్కడ వాక్యములు చెప్పుతున్నారు. మాట ఏంటంటే 26వ వాక్యములు యాజకుడు నా ధర్మశాస్త్రములకి నిరాకరించుచున్నారు. సేవకుడు దేవుని వాక్యములు నిరాకరించుచున్నారు. దేనికి? అపవిత్రమేది పవిత్రమేది జనులకి నేర్పించలేను కాబట్టి దేవుని వాక్యములు నిరాకరించుచున్నారు సేవకుడు. ఈ కాలములో
చెప్పడానికి సేవకుడికి భయం అండి. భయపడడానికి అక్కర్లేదు. నిన్ను పిలిచిన దేవుడైన గాని ఆ దేవుడు నిన్ను మారను. అపవిత్రమేది పవిత్రమేది అది ప్రజలకేం చేయాలి? తెలియపరచాలి. తెలియపరచాలి అని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పుతున్నారు. ఇక్కడ మీరు చూడండి, యాజకుడు దేవాలయం లోపలికి ప్రవేశించి ఆ దేవాలయం లోపలి కనబడిన నిషిద్ధ వస్తువు అన్ని ఏం చేశారు? కిద్రోం వాగిలోకి ఏం చేశారు? పారేశారు. అంటే గిద్రోం వాగు పైన అంటే కొండలుండి పైకి కిందకి వచ్చిన ఆ వాగు, జారి వచ్చిన వాగు, దానిలో ఏదైనా పడిన అనుకో అది కిందకి జారిపోతాం, మళ్ళీ తిరిగి రాదు. ఈ గిద్రోం వాగు శ్రమలు మాత్రం కాదు, దేవాలయం లోపలనున్న చెత్త అన్ని బయటికి తీసివేయాలి. అక్కడ గిద్రోం బాగా అక్కడ రెడీగా ఉన్నాం. ఈ దేవాలయం శుద్ధిపరచాలి, దేవాలయం పరిశుద్ధపరచాలి. ఈ కాలములు దేవుని సంఘమై కూడా సంఘ లోపలికి కూడా పరిశుద్ధపరచాలి. స్తోత్రం. సంఘం అంటే మన హృదయం అండి. మనమందరూ ఒక్కొక్క దేవాలయం అండి, సంచరించిన దేవాలయము. ఈ దేవాలయంలో ఏదైనా చెత్త ఉందో ఏం చేయాలి? నిషిద్ధ వస్తువు ఏదైనా ఉంటే అది యాజకుడు వాక్యం వినిన వెంటనే అది శుభ్రపరిచి ఎక్కడికి పారవేయాలి? కిద్రోన్ వాగిలు పడేయాలి. స్తోత్రం. అందుకని కొత్త సంవత్సరం అడుగుపెట్టిన దేవుడు బిడ్డల జీవితంలో ఏదైనా నిశ్చిత వస్తువు ఉంది, అది ఈరోజు యేసు నామములు బయటికి పారవేయనగాక. అప్పుడు దైవదాసుని పని ఏంటండి? ఏటి పరిశుద్ధం, ఏటి అశుద్ధము, అది ఏది పరిశుద్ధము, ఏది అపవిత్రము, ఇది మనము తెలియపరచాలి ప్రజలకి. అది ప్రజలకి చెప్పాలి. ఇదే చెయ్యము, ఇది చెయ్యకూడదు, ఇదే చెయ్యము, ఇది చెయ్యకూడదని తన ప్రజలకి నేర్పిస్తే దేవాలయం పరిశుద్ధంగా మారబడుతున్నది. స్తోత్రం. అందుకని రాత్రి 2 కార్యం ఏం చెప్పారు గిద్రోన్ వాగు? ఒకటి, ఆత్మీయంగా అది శ్రమ. 2, ఈ గిద్రోన్ వాగు మమ్మను పరిశుద్ధపరిచిన చోట ఇది. స్తోత్రం. ఇంకా యేసుక్రీస్తు అదే యోహన్న సువార్త 18:1 రండి. మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోన్ వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండేను. అక్కడే ఒక తోట. అది ఏ తోట అంటే మనం చూడాలి. మత్తాయి సువార్తలకి రండి, ఆ తోట ఏదని చూడగలుగుతాం. మత్తాయి సువార్త 26:36. అందటి యేసు వారితో కూడా గెన్నేసరతనబడిన చోటికి వచ్చి ఏంటండి మా చదువునారే? మత్తాయి సువార్త 26:36 చదివినప్పుడు ఏదో చదువుతున్నారు? అదే చదువుతుంది. ఏడు చదువుతున్నారు. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన తోటకి వచ్చి అబ్బా తోట ఏది? చోటికి వచ్చి
ఆ- తోటకి ఆ తోట ఏదండి? తోట వల్ల తోట పోగలేదు గెదెసమన తోట, అవును కదా? ఇది మరి నేను చెప్పిన మాట వినండి. యేసుక్రీస్తుకి సంచరించడానికి ఒక గాడిద ఉండేది. యేసుక్రీస్తుకి సంచరించడానికి గాడిద ఉన్నది. యేసుక్రీస్తుకి ఉండడానికి ఒక ఇల్లు ఉన్నది. ఎవరు శిష్యులు ఇంటికి వెళ్తున్నారు. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడానికి కూడా ఒక స్థలం ఉంది. మీకు మీకు యేసయ్యకి సంచరించడానికి గాడిద ఉంది, లేకపోతే ఓడ ఉంది. రెండు, యేసయ్యకి ఎక్కడైనా నివసించడానికి కూడా ఇల్లు ఉంది. మార్త ఇల్లు కానీ పీతర్ గారి ఇంటికి వెళ్ళొచ్చు. నేను చెప్పిన మాట వినాలి. యాత్ర సంచరించడానికి గాడిద, ఉండడానికి ఎవరైనా ఇల్లు, ప్రార్థన చేయడానికి అతనికి ఒక మీకుందా అంటే అడిగితే ఎవరి జవాబు చెప్పలే. యేసయ్యకి తోట ఉంది ప్రార్థనకి. నీకేదైనా స్థలం ఉందా ప్రార్థన చేయడానికి? మీకు ప్రార్థన చేయడానికి స్థలం లేదు. నేను చెప్పిన మాట, నీ ఇంటిని స్థలం ఉందా లేదా అని అడుగుతున్నావు. నీ ఇంటిని నీకు వ్యక్తిపరంగా ప్రార్థన చేయడానికి ఒక స్థలం ఉందా? యేసయ్య గెదెసమన తోటములకి వచ్చి ప్రార్థన చేయడానికి ఒక స్థలం ఉంది ఆ తోటములో. అదే విధంగా నీ కుటుంబ లోపలు నీకు ప్రార్థన చేయడానికి ప్రత్యేకలో ఒక స్థలం ఉండాలి. ఈ కాలంలో విద్యార్థులకి ప్రార్థన చేయడానికి స్థలం లేదు. దాన్ని బట్టి ఈ విశ్వాసులు వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. వ్యక్తిపరంగా ప్రార్థన చేయడానికి యేసయ్యకి తోట. యేసయ్య ప్రార్థన చేయడానికి యేసయ్య ప్రార్థన విషయం నేర్చుకుంటే 4 సువార్తలు 15 స్థలములు యేసయ్య ప్రార్థన రాయబడి ఉంది. అదన్నీ మీరు బైబిల్ చదివి నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఎక్కడ నుండి ప్రార్థన ప్రారంభించమని మీరు చూడండి. ఎక్కడ నుండి ప్రార్థన చేశారు యేసయ్య? మత్తయి సువార్త 3వ అధ్యాయములకి రండి. 16వ వాక్యం. అంకుల్ 3:17 కదా అంకుల్? చదవండి. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ఇంకా ఇదే విషయం ఎక్కడ ఉంది? లూకా సువార్తలకి రండి. 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా అలా చూడ, ఎక్కడ నుండి యేసుక్రీస్తు ప్రార్థన ప్రారంభించారు?
యేసుక్రీస్తు ఎక్కడ నుండి ప్రార్థన ప్రారంభించారండి? ఏ 21 వాక్యములు యేసుక్రీస్తు నీటిలో ముడిగి బాప్తిజము పొంది ప్రార్థన చేసిండు. అంటే నీటిలో నిలబడి ప్రార్థన చేశారట బాప్టిజం పొంది. మీరు బాప్టిజం పొందిన తర్వాత కూడా ప్రార్థన చేయను. బాప్టిజం పొందిన తర్వాత కూడా ప్రార్థన చేయడు. హలో, అందరూ సరిగా వింటున్నారంటే నాకు తెలియదండి. ఆయన నీటిని నిలబడి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన ఎక్కడ ముగించారు చెప్పొచ్చా? ఈ భూమిలో ఉంటున్నప్పుడు ఎక్కడ ముగించారు? సిలువలు మరణించినప్పుడు 7 మాట చెప్పినప్పుడు యేసయ్య ఆ మరణములు జరిగిన మునిపే ఆయన ప్రార్థన ముగించారు ఈ భూమిలో. ఇప్పుడు యేసయ్య పరలోకములే చేసుకున్నాం. స్తోత్రం. భూమిలో బాప్టిజం పొందిన దినము నుండి ప్రార్థన ప్రారంభించిన యేసయ్య శిలువ మరణం 7 మాటలు ప్రార్థన చేసి మరణించారు. మరణించిన తర్వాత పరలోకము లేచి ఇప్పుడు కూడా పరలోకములు కూర్చబడిన చోట్ల మన కొరకు ఇప్పుడు కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. దేవునికి మీరు స్తోత్రం చెప్పను, నాకు తెలుసు. ఇప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాం, నీ కుటుంబములు దేవుడు దీవిస్తాం. ఈ సంవత్సరములు అలాగండి నేను ప్రవచనం చెప్పింది అనుకో, అప్పుడు మీకు భయంకర ఊగుతుంది. ప్రార్థన గురించి చెప్పినప్పుడు ఏ రాదు. ఊగదు. ఆశీర్వాదం వచ్చినాను అని చెప్పినప్పుడు హల్లెలూయా. ప్రార్థన గురించి చెప్పినప్పుడు హల్లెలూయా లేదు, ప్రైజ్ లార్డ్ లేదు. పౌలు గారు అన్న వాక్యం వినండి. 1 తిమోథెయుసు 2వ అధ్యాయము 1 నుంచి కిందకి చదవండి. మనము సంపూర్ణ భక్తియు మానవత్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే సుఖముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు గారు చెప్పిన మాట విన్నారా మీరు? ఏంటి చదివారు ఒక్కసారి కూడా? మనము సంపూర్ణ భక్తియు మాన్యత్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము నెమ్మదిగాను, హలో వినండి, చాలు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము నీ ప్రార్థన చేయాలి. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యలేకపోతే నీకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, బ్రతుకుండదు. నేను ఇక్కడ ఇది చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అందరూ హల్లెలూయా చెప్తాను అనుకున్నాను, కానీ ఎవరు నోరు తెరవలే. నీకు నెమ్మది కావాలంటే నీ ఏం చేయాలి? సుఖం కావాలని అంటే నీ ఏం చేయాలి?
మంచి బ్రతుకు కావాలంటే నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యలేని వాడు కుటుంబములు ఇలాగా జరుగుతుంది. నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, మంచి బ్రతుకు ఉండదు. స్తోత్రం. ఇంకొక వాక్యం కూడా చదవాలి. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వాక్యం చదవండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. హలో, చాలు. ఎల్లప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అది వేరే. దాని ముందుకు 2 విషయం రాయబడింది. అన్నిటి నుండి మీరు తప్పిపోతుంది. ఉన్నది 2, మనుష్య కుమారుడు ఎదుట నిలబడుతుంది. శక్తి గలదు తర్వాత అమ్మ నిలబడితే కాదు శక్తి. ప్రార్థన చేస్తే, ప్రార్థన చెయ్యిన దేవుడి బిడ్డలు జీవితము నుండి అన్నిటి నుండి నీ తప్పిపోతుంది. సాతాను నీ కొరకు చెయ్యిన వలల నుండి, సాతాను నీ కొరకు చేసిన ఉరిలోను నుండి నువ్వు నీ పిల్లలు తప్పిపోతుంది. ఎలాగ ఏం చేయాలి? ప్రార్థన చెయ్యండి. దేవుని సంఘమా, సంఘ బిడ్డలారా, నీకెవరు ఎదురుగా సాతాను ఎన్ని ఉరివు కట్టిన గాని, ఎన్ని వలగట్టిన గాని భయపడకూడండి. ప్రార్థన చెయ్యిన దేవుని బిడ్డలు దానిలో నుండి తప్పిపోతుంది. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి నా చెప్పబడిన మాట ఏంటంటే, తప్పిపోగాలి, తప్పిపోగాలి, తప్పిపోగాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. 2, మనుష్య కుమారుడు ఎదుట దేవుని సన్నిధి నిలబడడానికి ఉన్న బలం మనకు దొరుకుతుంది. ఎవరికి? ఎవరికి? ప్రార్థన చేయన బిడ్డలు మనకు దొరకదు. ప్రార్థన చేయని బిడ్డలు నిలబడుతుంది. ప్రార్థన చెయ్యని వాడు నిలబడుతూ, ప్రార్థన చేయలేని వాడు ఓడిపోతుంది. ప్రార్థన చేయలేని వాడు అదే తప్పిపోని పడిపోతుంది. ఈ రాత్రి వాక్యం వినిన వారు అందరూ ఈ రాత్రి నుండి బాగా వినండి. తప్పిపోవాలి. స్తోత్రం. పీతరు గారి తప్పిపోవడానికి కారణం యేసయ్య ప్రార్థన. పీతరు గారే యేసయ్యకు పట్టుకోవడానికి వచ్చినప్పుడు కత్తి తీసి మహాయాజకుడు దాసనికి తలకి నరికింది, తలకాయకి నరికింది. తగిలింది ఎక్కడ? చెవుకి తగిలింది. స్తోత్రం. యేసయ్య ప్రార్థన చెయ్యలేకపోతున్నా అనుకో, యేసయ్య ప్రార్థన చేయలేకపోతున్నా అనుకో, పీతరు కూడా ఆ సమస్య నుండి తప్పిపోగుడు. ఈరోజు నా చెప్పబడిన మాట, ఈ వాక్యం వినిన బిడ్డలారా, ఈ కొత్త సంవత్సరములు అడుగుపెట్టిన నీ జీవితం నుండి తప్పిపోవాలంటే, సుగముగా ఉండడానికి, మంచి బ్రతుకు కొరకు, స్తోత్ర ఈ లోకములు జీవించడానికి నీ ప్రార్థన చెయ్యమయ్యా. హల్లెలూయా. స్తోత్రం. నీ సుఖంగా జీవించాలి. స్తోత్రం. మంచి బ్రతుకు కొరకు, స్తోత్రం. అన్నిటి నుంచి తప్పిపోవడానికి, మనుష్య కుమారుని ఎదుట నిలవడానికి, శక్తి పొందడానికి ప్రార్థనే నీకు ఆయుధం. ప్రార్థన వినుడా, పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినుడా, పావనుడా, ప్రార్థన
ప్రార్థన నాకు నేర్పుమయ్యా. స్తోత్రం. నేను కూడా ఈ రాత్రి అదే ప్రార్థన చేస్తున్న దేవా, మా సంఘ బిడ్డలకి అందరికీ ప్రార్థన నేర్పమయ్యా. ప్రార్థన చేసుకుంటే ఈ లోకమని నీకు బ్రతుకు సుఖంగా కలుగుతుంది. స్తోత్రం. నీ బ్రతుకు బాగుంటుంది. స్తోత్రం. అన్నిటి నుండి నీ తప్పిపోతుంది. మనిషి కుమారుడు ఎదుట పరలోకములు వెళ్ళినప్పుడు దేవుని ఎదుట నిలబడడానికి ఉన్న బలం దొరుకుతుంది. అందుకని దేవుని బిడ్డలు ఈ రాత్రి దేవుడి సన్నిధిలో ప్రార్థనకి సమయము ఏర్పరచం. సోదరం, ఈ 10 మినిట్ ప్రార్థన దేవునికి అక్కర్లేదు. మీరందరూ ప్రార్థన చేయనప్పుడంటే అన్నం తిన్నప్పుడు ఒక ప్రార్థన, కన్ను మూసినప్పుడు ఒక అన్నం ముందుకు దొరికినప్పుడు ఒక ప్రార్థన, తర్వాత మంచం మీద కూర్చి కుసు 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 అంటే మూడు మాట కుంభకర్ణులు పడుకున్నారట. రాయల సంఘబిడ్డల ప్రార్థనకి సమయము ఏర్పరచండి. నీ కుటుంబము ప్రార్థన కొరకు సిద్ధపరచండి. తప్పిపోగాలి. నీ పిల్లలు తప్పిపోవాలి. మంచి బ్రతుకు కావాలి. అదే పీతలు అంటే పౌలు గారు చెప్పిన మాట మళ్ళీ ఒక్కసారి కూడా చదవాలి. మొదటి తిమోథెయు 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి కూడా చదవాలి. అప్పుడే దాని నుండి కొన్ని మాటలు చెబుతున్నారండి. స్తోత్రం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుగముగాను అండో ఆ 3 మాట. 1 నెమ్మది, 2 సుగం, 3 బ్రతుకు. అందరూ అనుకున్నారు, అయ్యో నాకేం సుఖం లేదు. అయ్యా నీ ప్రార్థన చెయ్యి, నీకు సుఖం కలుగుతుంది. ప్రార్థన చెయ్యయ్యా, నీకు సుఖం నెమ్మది కలుగుతారయ్యా, నీ బ్రతుకు బాగుంటాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చెయ్యినా ఎవరు కూడా కుటుంబము, పిల్లలు, సంఘం ఎవరు కూడా నశించబోలేదు. ప్రార్థన చెయ్యిన వాడు దగ్గర ఎవరు కూడా నిలబడరు. యోసువకి చెప్పిన మాట యోసువ గ్రంథము 1:5, ఒక్క మనిషిడు కూడా నీ ఎదుట నిలబడదు. దానికి నీ ప్రార్థన చేస్తే చాలు. ఏసయ్య నేను చెప్పేకొని వచ్చిన విషయం మర్చిపోకూడదు. ఏసయ్యకి సంచరించడానికి బండి ఒక గాడిద ఉంది, వెళ్ళడానికి ఏదైనా ఎవరైనా ఇల్లు ఉంది. కానీ ప్రార్థనకి కూడా ఒక చోటి ఆయనకి ప్రత్యేక ఒక స్థలం ఉంటుంది. స్తోత్రం. ఈ రాత్రి దేవుడి బిడ్డలకి అలాగా ఒక స్థలముని ఇంటి లోపల ఏదైనా ఒక ఇంటిలో ఒక మూలలో కూర్చి, ఇంటి లోపలలోకి ఏదైనా ఒక మూలలో కూర్చి అక్కడ నుండి కన్నీరు కాచి ఎందుకు ప్రార్థన చెయ్యాలి? ఏసయ్యా నా తప్పిపోగాలి, ఏసయ్యా నా తప్పిపోవాలి, నాకు మంచి బ్రతుకు కావాలి, మంచి సుఖం కావాలి. దాని కొరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చెయ్యండి. ఆత్మలు రక్షింపబడాలి. చాలా మందిని నశించబోతున్నాం, చాలా మంది రక్షణ పొందలేదు. రాజులకు గురించి ప్రార్థన చెయ్యండి. రాజుల కంటే ఈనాడు మన దేశములు పరిపాలన చేసిన మంత్రుల గురించి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల గురించి, పంచాయతీ మెంబరు, అదే నీ గ్రామములకి పెద్దలకి గురించి నీ ప్రార్థన చెయ్యయ్యా. అలాగా నీ ప్రార్థన చేసినప్పుడు అన్నింటి నుండి నీ తప్పిపోతుంది. రాజుల గురించి ప్రార్థన. రాజులు అంటే ఆనాడు రాజులు, ఈనాడు రాజులు కాదు. మన ప్రధానమంత్రి అతని గురించి ప్రార్థన చేయండి. ఆంధ్రలో అంటే మనకు ఆంధ్రలో ఉన్న దేవునికి జగన్ గురించి ప్రార్థన చేయండి. ఒరిస్సాలో ఉన్న
బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గురించి, కలెక్టర్ గురించి, పోలీసుల గురించి, అలాగే నీ ఊర్లో ఉన్న పెద్దల గురించి, అదే రక్షణ పొందలేని వాడు ప్రతి బిడ్డల గురించి జ్ఞాపకం చేసి దేవుడి సల్లి ప్రార్థన చెయ్యి. దేవా, వారికి అందరికి దేవుడు దీవించిన గాక, వారి దేవునికి తేరిగాలి అని దేవుడి సల్లి నీ ప్రార్థన చేసుకుంటే నీకు బ్రతుకు బాగుంటాం, నీకు సుఖం కలుగుతాం, నీకు నెమ్మది కలుగుతాం. రాత్రి పడుకున్నప్పుడు నిద్ర నీతో వెంటనే నీ మీదకి వచ్చిస్తాం. ఎందుకు నిద్ర రాలేదని నీకు నెమ్మది కలగలే, ఆయన కారణం నీ ప్రార్థన చేయలేదు. అందుకని రాత్రి వాక్య పరిచయం విని నా దేవుని బిడ్డలందరూ ఈ రాత్రి ఒక నిర్ణయించేది, ఒక తీర్మానం చెయ్య. ఈ దినములోని నేను ప్రార్థన చేస్తానని ఇని యేసయ్య గత సమయ తోటములకి వెళ్ళి ప్రార్థన చేసిన విషయం మనం నేర్చుకున్నానండి. దేవునికి స్తోత్రం. ఆ తోటానికి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేయని విధము మనము ఒకసారి నేర్చుకుంటే అదన్నీ బాగుంటున్నట్టుగా నేను అనుకున్నారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 26:36 వాక్యం. అంతటి యేసు వారితో కూడా గెరసమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చిందాక్రాంతుడాగుటకును మొదలు పెట్టాను. స్తోత్రం. ఆ ప్రార్థన కొన్ని మనం నేర్చుకోవాలి. అక్కడ నిలబడి కొన్ని మాటలు నేర్చుకోవాలి. ఎవరికి తీసుకొని వెళ్ళారండి? పేతురును జెబెదయి కాదు, శిష్యులకి. శిష్యులకి తీసుకొని వెళ్ళి 36 వాక్యం చూడండి. శిష్యులతో చెప్పి కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చోండి అని చెప్పి, పేతురు జెబెదయి కుమారుడు జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాకాంతుడగుటకును మొదలు పెట్టెను. ఆమేన్. ఇక్కడ ప్రార్థన మీరు చదివినది సరిగా విన్నారా? మీరు అర్థమైందా? అయ్యిందంకుల్, ఇద్దరు శిష్యులను తీసుకొని మీరే ఇద్దరే. అదే నీకు అర్థం అవ్వలేదు, అందుకే నేను చెప్తున్నారు. 36 వాక్యం చూడండి ఒక్కసారి కూడా మల్లగా చదవండి. శిష్యులతో అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోమని చెప్పారు. ఓకేనా? నీ తర్వాత కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి హలో అప్పుడు చెప్పండి. ఇక్కడ కూర్చోమని చెప్పినవా ఎంతమందికి చెప్పింది? నేను కర్రతోని కొడతాను. అంకుల్ ఒకసారి చెప్పరా, నాకు అర్థం కాలేదు. 36 వాక్యములు యేసుక్రీస్తు చెప్పరు. మీరు ఇక్కడ కూర్చోమని శిష్యులకి చెప్పారు. చెప్పిన తర్వాత 37 వాక్యములు పీతరు, యోహన, యాకోబు ముగ్గురికి తీసుకొని వెళ్ళారు. ఓకేనా? అంటే ఇక్కడ కూర్చోమని ఎంతమందికి చెప్పింది? 8 మంది. కాదంకుల్, కాదు, చెప్తాను. 9 మంది. నీ చెప్పిన కరెక్టే. 9 మందికి. 8 మందికి. యూదా లేదు, ఇస్కరియోతు యూదా లేదు. పెస్కా పండుగ పాటించినప్పుడు పెస్కా పండుగలో రొట్టి తినేసి ఆయన ఏం చేశారు?
ఇదే ఇలాగ బైబిల్ నేర్చుకోవాలి, లేకపోతే మీరు బైబిల్ తెలియదు. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన ఎంతమందిలు ఉంది? 11 మంది. 11 మంది. 11 మందిలు ముగ్గురికి మార్చండి, బాకీ ఎంత ఉంది? అప్పుడు దేవుడు యేసయ్య ఫస్ట్ చెప్పారు, ఆ తోట తోటలో వాదుకని ఆ తోట తలపై ఎదుట 8 మంది కూర్చున్నారు. రెండు ముగ్గురికి తీసుకొని యేసయ్య కొంచెం ముందుకెళ్ళారు. ఓకేనా? అవునా? బైబిల్ చూసుకొని చెప్పాలి, లేకపోతే నేను చెప్పిన మాత్రం కాదు, నేను కాదు. సరే, ఆడికి చెప్పారు మీరు ఏం చేయాలి? అంటే యేసు ప్రభువు చెప్పిన మాట మీరు వినండి. 37వ వాక్యం చూడండి. 37వ వాక్యం. పేతురును జెబెదాయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా తన ప్రాణమును బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి. చాలండి. ఇప్పుడు ఆ ప్రార్థన ఒక్కసారి చెప్పండి. ఆ ప్రార్థన, ఆ క్రమం ఒక్కసారి చెప్పండి. మొదటి 8 మందికి శిష్యులతో ఫస్ట్ తోట వాకిట 8 మంది. ఓకే, కూర్చోమని చెప్పింది. ఆ తోట ద్వారం దగ్గర 8 మంది. ఓకేనా? ఇంకా ముగ్గురికి తీసుకొని వెళ్ళారు, కొంచెం దూరం ముందుకు వెళ్ళారు. అవి రెండవది చూశారు. 3 ఇక్కడ మీరు నిలిచి అంటే పీతరు యాగన్న గారికి యాకోబుకి చెప్పారు, నీ ఇక్కడ ఉండమని చెప్పేసి యేసుక్రీస్తు ఇంకా కొంచెం దూరం ముందుకు వెళ్ళి ప్రార్థన చేశారు. స్తోత్రం. హలో, ఇది మీరు ఇది ఆత్మీయంగా వ్యాఖ్యానిస్తే ఏమంటే గూడారములు 3 చోట్ల ఉంది. గూడారములు ఏముంది? 3 భాగం ఉంది. మొదటి భాగం పేరు చెప్పొచ్చా? ఆవరణము. మొదటి భాగం ఆవరణము, రెండో భాగం పరిశుద్ధ స్థలము, మూడో స్థలము అది పరిశుద్ధమైన స్థలం. ఈ ప్రార్థన ఎలాగ జరుగుతున్నది? 8 మందిలు ఎక్కడ ఉన్నాం? ఆవరణములు. ఇంకా 3 పరిశుద్ధ స్థలం. ఇంకొక్కను అతి పరిశుద్ధ స్థలములకి వెళ్ళి ప్రార్థన చేయని మహాయాజకుడైన నా యేసయ్య. స్తోత్రం. ఇప్పుడు 8 మందిని దేనికి అక్కడ కూర్చున్నారంటే, ఎక్కడ కూర్చున్నారు 8 మందిలు? అది కాదు కదా, తోట ఎంట్రన్స్ కూర్చున్నారు. ఎంట్రన్స్ అంటే అర్థమైందా? తోట ద్వారములు కూర్చున్నారు. ఎందుకు అక్కడ కూర్చున్నారు? అది కాదు, బయటలో ఉన్నది చూడాలి. అలాగంటే కొందరు విశ్వాసులు ఉన్నాం. వారి చర్చ కోసం ఎక్కడ కూర్చున్నారు? అప్పుడు సంఘ లోపల అయ్యగారు ఏం చేస్తున్నా అది చూడాలి. స్తోత్రం. అవన్నీ వ్యాఖ్యానించి నేను చెప్పలేదండి. చెప్తే మీకు తగిలితే మీరు చెప్తాను. పాస్ గారు నాకు చెప్పిందట.
స్తోత్రం స్తోత్రం. కొన్ని ఈ పీతరు యేసయ్య గెన్నసరత్ సముద్ర దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఓడ ఎక్కడ ఉన్నారు? లోకసువార్త 5వ అధ్యాయం అండి. అన్ని పాటలు అది చెప్పి చెప్పి మీరు విన్ని విన్ని మనసు మీ చెవి ఇదైపోయింది. ఏంటి సముద్ర తీరమేనా? పాటలు అందరూ మా చేప పట్టుకోవడం, పీతర్ గారు మా చేప పట్టుకోవడానికి వలగడిగిన కథ మాత్రం అదే చెప్తున్నారు. అది ఆత్మీయంగా వ్యాఖ్యానించరు. అక్కడికి వెళ్ళినప్పుడు పీతర్ ఏం చేసుకున్నారు? వలలు కడుగుతున్నారు. అప్పుడు వలలు కడిగినప్పుడు ఆయన వచ్చిన ఓడ ఇప్పుడు ఎక్కడ ఉంది? సరిగా ఆలోచించి చెప్పాలి. సముద్రంలో కాదు, తీరంలో కాదు. ఒక్క భాగం ఎక్కడ ఉంది? ఇంకొక భాగం ఒక్క భాగం నీటిలో, ఇంకొక భాగం ఇలాగంటే కొన్ని విశ్వాసాలు ఉంది. ఓడే ఒక్కటయ్యా, ఓడే ఒక్కటే. సగం నీటిలో, సగం ఇసుక మీద, నీళ్ళు లేదు అక్కడ. చూడిన వాడు అందరూ ఏం చెప్తాం? చూసిన వాడు అందరూ చెప్తారు, అయ్యో ఓడ ఎక్కడ ఉన్నాం. దగ్గరికి వస్తే తెలుసు. మీ దగ్గరికి వస్తే నీ ఎక్కడ నీటిలుందా? సగం నీటిలో, సగము తీరములు. తీరం కాదు, సముద్రం కాదు. ఈ శిష్యులు 800 అలగండి వారండి. తోటలు లోపలి కాదు, శరీరం ఎక్కడ ఉంది? తోట లోపల. కన్ను 2 ఎక్కడ ఉంది? అది ఇప్పుడు అర్థమైంది అన్నట్టుగానే మీరందరూ స్తోత్రం చెప్తున్నాను అనుకున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని నేను మాట ముగించడానికి సమయం అయింది. దేవునికి స్తోత్రం. 8:30 అయిపోయింది కదా. స్తోత్రం. ఈ రాత్రి ప్రార్థన చేయని క్రమం చూడండి. 8 మందులు ఒక చోటలు. ఈ ముగ్గురు ఎవరండి? పీతరు, యాకోబు, యోహన. ఈ ముగ్గురు చరిత్రను చెప్పుతున్నారు. ఏంటంటే మీకు తెలుసా? యాకోబు మోకాలు ఒట్టగ కాలు వలన ఉంటుందట. ఒంటి కాలు. యాకోబు కాలు ఎలాగా ఉన్నారండి? ఒంటి కాలు చూసారు ఎప్పుడైనా? అందంగా కాదు. ఏముంది? ఈ పని చేయనివాడు చెయ్యి ఎప్పుడైనా చూసారా? బాగా మట్టిని పని చేయనివాడు అది చెయ్యాల ఉంది. మీ చెయ్యి వలన, మా చెయ్యి వలన కాదు. మా చెయ్యిలు ముట్టితే చిన్నపిల్లలు చెయ్యిలు ముట్టినట్టుగా. బాగా పని చేయని వాడు చెయ్యి చూడండి. అదే ఈ మోకాలు చేసి ప్రార్థన చేసిన వాడు కాలు చూడాలి. అప్పుడు తెలుసు మీకు ఈడు ప్రార్థన వరుడా. స్తోత్రం.
స్తోత్రం. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నప్పుడు ముగ్గురికి మాత్రం తీసుకొని వెళ్ళారు. యైరోస్ ఇంటికి వెళ్ళారు, ఎవరికి తీసుకొని వెళ్ళారు? పేతురు, యోహన, యాకోబు. కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య తోడుగా ఎవరు వెళ్ళారు? మత్తయి సువార్త 17వ అధ్యాయములు. స్తోత్రం. ఏ టైంలో ఆయన కూడా యేసయ్యకి తోడుగా ఉన్న ముగ్గురు. స్తోత్రం. ఇలాగంటి ప్రార్థన బరుడులు ఉంటే సేవ బాగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక మాట ముగించి నేను మాట ముగిస్తున్నాను. యాకోబు అమ్మ ఒకరోజు యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్పారు, యేసయ్య నా కొడుకుకి ఎక్కడ కూర్చోబెట్టాలి? నా ఇద్దరి కొడుకులకి ఎక్కడ కూర్చోబెట్టాలి చెప్పింది అండి. అప్పుడు యేసయ్య అని చెప్పి ఒక్కడికి కుడి పక్క, ఒక్కడికి. అప్పుడు యేసయ్య అని చెప్పారు. రెబేక చెప్తూ ఎస్తేరు చెప్పారు, కానీ పాస్టర్ గారు చెప్పలేకపోయింది. యేసయ్య చెప్పింది, నేను తాగినా తాగితే, నీ తాగిన గిన్నె తాగితే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పలేదు. అలాగా అయితే మొదటి హతసాక్షి ఎవరు? అపోసల గారి మధ్యలో మొదటి హతసాక్షి ఎవరండి? యోహన గారా? నీ బైబిల్ గురించి బాగా అవధానం ఉంది. యాకోబు ఎవరండి? అదే అపోసల గారి 12వ అధ్యాయం మొదటి వచనం. యాకోబే మొదటిగా ఏమైంది? హతసాక్షి అయింది. స్తోత్రం. అందుకని ఈ రాత్రి నా మాట మోజినప్పుడు, చచ్చిపోయినప్పుడు ఇప్పుడు యాకోబు ఎక్కడ ఉన్నావు? దేవుని కుడి పాసములు కూర్చోబడింది దేహి. స్తోత్రం. అది తల్లి కోరిక నెరవేర్చిందా లేదా? నెరవేరించడానికి ఏం తలకాయ పోయింది? స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి నా మాట ముగించిన మునుపు ఒక విషయం వినండి. స్తోత్రం. మన జీవితంలో ప్రార్థన లైఫ్ ఉండాలి. స్తోత్రం. ప్రార్థనకి సమయము మనం ఏం చేయాలి? వేర్పరచాలి. స్తోత్రం. ప్రార్థనకి టైం ఏం చేయాలి? అది ప్రత్యేక ఒక టైం నీకు ఉండాలి. ఆ టైంలో యేసయ్య తోడుగా నీ ఏం చేయాలి? మాట్లాడాలి. ప్రార్థన చేయనప్పుడు దేవునితోని మాట్లాడుతున్నాం. ప్రార్థన చేయనప్పుడు దేవునితోని, దేవుడు నీతోని ఎలాగ మాట్లాడుతున్నాం? బైబిల్ చదివినప్పుడు. ప్రార్థన చేయనప్పుడు దేవునితోని, బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతోని. ఎంతమంది ఇలాగా చేస్తున్నారు నాకు తెలియదు. కొందరు దేవుడితోని మాట్లాడడం మాత్రమే ఉన్నది. దేవుడు ఆయనతోని
మాట్లాడలేదు. అందుకని బైబిల్ చదవండి, మాట్లాడండి. దేవుడి నీతోని మాట్లాడుతున్న ఒక్కొక్క వాక్యం. స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. శనివారం సాయంత్రం నీ సన్నిధికి రావడానికి సాయం చేయనా. స్తోత్రం దేవా. ఈ లోకముని పెద్ద ప్రార్థన పరుడుగు నువ్వే. నీవండి ప్రార్థన పరుడు ఎవరు లేదయ్యా. నీలోనున్న స్వభావం మనలోనికి రావాలయ్యా. మనం కూడా కొన్ని సమయములు సోమరిగా మారిపోతున్నాం, సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాం. పవిత్ర గారు చెప్పినట్టుగా ఆడు ప్రార్థన చేసినప్పుడు కునిగిపోయింది. ఆవిడ పవిత్ర గారు దేవునికి చెప్పింది, ప్రార్థన చేయడానికి మనము ఆత్మ రెడీగా ఉన్నాం, నా శరీరము బలహీనంగా ఉన్నాం. చాలా టైములు మనసులు ప్రార్థన చేయడానికి ఆశ ఉంది, కానీ శరీరము ప్రార్థన చేయడానికి ఆవలేకపోతున్నారు. ఈ రాత్రి దేవా, మనం జీవితములు నీ కొరకు ఎక్కువ సమయం కాసేపు ప్రార్థన చేయడానికి మనకు నేర్పించేయాలి. ఒక రోజుకి 24 గంటలు ఉండాలయ్యా. 24 గంటలో 2.5 గంటలు నీ కొరకు ఇవ్వడానికి మమ్మల్ని నేర్పించమయ్యా. ఎన్నిసార్లు ఈ వాక్యం విన్నారు, మనం కూడా అదే ప్రకారంగా చెయ్యలేకపోతున్నా. ఈ రాత్రి ఒప్పుకొని ప్రార్థన మళ్ళీ మనలకు సజీవపరచండి. ప్రార్థన చేయడానికి బలపరచండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ వాక్యం వినిన ప్రతి బిడ్డలకు దేవుడు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనా బురుడుగా మార్చిన స్తోత్రం. దేవుడు మాట్లాడిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడు సహాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడై ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్.